అనమాట. కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, అసలు ఏంటి ఫ్యూచర్‌లో కూడా ఇవే స్టోరీస్ చెప్పబోతున్నారా? లేకపోతే వేరే ఏమైనా చేయబోతున్నారా? మేబీ ఐ ఐ డోంట్ నో ఫ్యూచర్‌లో ఇదే స్టోరీస్ చెప్తానా అంటే హ్మ్. అప్‌గ్రేడ్ అవ్వచ్చు. హ్మ్. ఎందుకంటే అప్‌గ్రేడ్ అవుతేనే మనల్ని చూస్తారు. లేకపోతే అక్కడే హ్మ్. ఉండిపోతాం రేస్‌లో, హ్మ్. ఆన్‌లైన్‌లో. హ్మ్. చెప్పలేను స్టోరీస్‌తో నేను రాయొచ్చు. లైక్ ఇదే విజువల్‌గా చూపెట్టొచ్చు. మేబీ హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి హ్మ్. రేపొద్దున్న ఒక మినీ ప్రొడక్షన్ హౌస్ హ్మ్. చేద్దాం అనేది నా ప్లాన్. ఓకే. నాకు ఇన్‌స్పిరేషన్ ఏదంటే హాలీవుడ్‌లో A24 ప్రొడక్షన్ హౌస్ అని ఒకటుంటది. హ్మ్. షడర్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటది. హ్మ్. వీళ్ళేం చేస్తారంటే యూనిక్ వే ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. మొత్తం డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. కమర్షియల్‌గా అసలేముండవు. హ్మ్. హారర్, థ్రిల్లర్ ఇలాంటివే తీస్తా ఉంటారు ఎక్కువగా. హ్మ్. సో, ఆ టైప్ ఆఫ్ వేలో నేను ఒక మంచి మినీ ప్రొడక్షన్ హౌస్ ఓకే. తి పెట్టాలనేది నా ఇది. ఓకే. సో, ఇప్పుడు మీ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ వేరే అండ్ యూట్యూబ్ కంటెంట్ వేరే కదా! యాహ్! ఇన్‌స్టాగ్రామ్‌లో టోటల్లీ ఓన్లీ డిఫరెంట్. ఓన్లీ మూవీస్. థ్రిల్లింగ్ మూవీస్, యాహ్! హారర్ మూవీస్ గురించి చెప్తుంటారు. మూవీస్ వితిన్ గురించి చెప్తాను. 60 సెకండ్స్ అలానా? యాహ్! వితిన్ 60 సెకండ్స్, 90 సెకండ్స్‌లో చెప్పేస్తాను మూవీ ఓకే. గురించి. హ్మ్. అండ్ ఆల్సో హారర్ స్టోరీస్‌కి సెపరేట్ పేజ్ ఉంది. హ్మ్. దాంట్లో హారర్ స్టోరీస్ పెడుతుంటా. అవి 1 మినిట్ హారర్ స్టోరీస్. హ్మ్. అండ్ ఇది మూవీస్ గురించి. కానీ ఓకే. మూవీస్‌కి ఎక్కువున్నారు. అన్ని మూవీస్ ఎప్పుడు చూస్తారసలు మీరు? ఆహ్, ఇదేంటంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన అన్నీ గూడా చెప్పేసినా అనమాట. హ్మ్. అయిపోయినాయి. ఒక పాయింట్ వచ్చేసరికల్లా నేను చూసినయన్నీ అయిపోయినాయి. హ్మ్. ఆ తర్వాత టైమ్ టేబుల్ పెట్టుకున్నాను. హ్మ్. ఎవ్రీడే నా వర్క్ ఇది. హ్మ్. ఖచ్చితంగా నేను ఒక మూవీ చూడాలి. ఓకే. వర్క్ లేని రోజు 2, 3 మూవీస్ చూస్తాననమాట. ఓకే. సో, అట్లా ఖచ్చితంగా ఎవ్రీడే నా వర్క్ అది ఇంగ అది. హ్మ్. ఖచ్చితంగా ఒక మూవీ చూడాలి. ఓకే. సో, ఆ మూవీ గనుక నేను వేస్ట్ అయిందనుకో ఆ రోజు రీల్ హ్మ్. రాదు. ఆ ఓకే. రోజు టైమ్ వేస్ట్ అనమాట. మీరు చూసిన వాటిలో టాప్ 3 హారర్ ఫిల్మ్స్ ఏంటి? నేను చూసిన వాటిల్లో నా ఫస్ట్‌లో ఉండేది 'ఆర్‌జీవిది' మూవీ ఉంటది. హ్మ్. అది 'దెయ్యం' సినిమా. హ్మ్. అండ్ సెకండ్ వచ్చేసి దెయ్యమేనా మూవీ పేరు? 'దెయ్యం' మూవీ పేరే 'దెయ్యం'. హ్మ్. అది ఇంకోటొచ్చేసి 'హెరిడేటరీ' ఓకే. ఇంగ్లీష్ మూవీ అది 'హెరిడేటరీ' అనేది. హ్మ్. అండ్ దాని తర్వాత మరీ అంత హారర్‌గా అనిపించింది ఆహ్, ఇంకోటి 'భూతకాలం' అని ఉంది. హ్మ్. 'భూతకాలం' అనేది మలయాళం మూవీ. హ్మ్. సో, ఆ డైరెక్టర్ రీసెంట్‌లీ ఇంకో ఫిల్మ్ గూడా తీశాడు. హ్మ్. 'బ్రహ్మయుగం' అని చెప్పి. హ్మ్. ఈ 'భూతకాలం' సినిమా చాలా మందికి నచ్చదు. హ్మ్. బట్ నాకెందుకు నచ్చింది అంటే, హ్మ్. నేను ఇన్ని రియల్ లైఫ్ స్టోరీస్ వింటా ఉంటాను. హ్మ్. లైక్ చాలామంది స్టోరీస్ చెప్తా ఉంటారు. హ్మ్. సో, రియాలిటీకి చాలా దగ్గరలో ఏంటి ఆ హి మేడ్ ఎ స్టోరీ అసలు? ఫిల్మ్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? లేదు దాంట్లో ఒక ఇల్లుంటది. హ్మ్. దాంట్లోకి చాలా మంది దిగుతా ఉంటారు. హ్మ్. దిగిన ప్రతి ఒక్కళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. హ్మ్. ఒక 4, 5 ఫ్యామిలీస్ ఒస్తాయి. హ్మ్. ప్రతి ఫ్యామిలీ చనిపోతారు. హ్మ్. సో, ఆ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో ఓనర్స్, ఆ హ్మ్. ఓనర్స్ గూడా ఆ ఇంట్లోనే చనిపోయారు. హ్మ్. సో, ఫైనల్లీ ఆ ఇంట్లోకొచ్చిన వాళ్ళు హ్మ్. దెయ్యాలొచ్చి మీద పడిపోయి వాళ్ళని లాక్కొని, పీక్కొని అట్లా ఏముండదు. హ్మ్. మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తాయి. లైక్ ఎనర్జీస్ ఉంటే, హ్మ్. ఇలాంటి దెయ్యాలుంటే హ్మ్. అవి ఫస్ట్ మనల్ని మెంటల్‌గా వీక్ చేస్తాయి. హ్మ్. మెంటల్‌గా వీక్ చేసినప్పుడు మనం మొత్తం ఆరా అనేది ఉంటది కదా! అది హ్మ్. మొత్తం డౌన్ అయిపోయినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయినప్పుడు హ్మ్. అప్పుడు అటాక్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఆ ఇంట్లో ఉండే పీపుల్‌ని ఎంత మెంటల్లీ డిస్టర్బ్ చేస్తాయనేది నాకు చాలా అనిపించింది అది చూపెట్టిన విధానం. హ్మ్. సో, టోటల్లీ అతని లైఫ్ పోతుంది, లైక్ జాబ్ పోతుంది, గర్ల్ ఫ్రెండ్ పోతుంది, హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్‌కి హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా వాటి ప్రభావం అన్నట్టుగా చూపెట్టాడు. హ్మ్. సో, అది కానీ లాస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఆ దెయ్యాలను గూడా చూపిస్తాడు వాళ్ళు. హ్మ్. ఆ ఇంట్లో ఆ ఓనర్ ఇట్లా చైర్ పైన ఇట్లా కూర్చొని ఉంటాడు. మొత్తం బ్లాక్ షాడో ఉంటది. హ్మ్. అది వాళ్ళ అక్కడ చూసి ఆళ్ళిద్దరు ఆ ఇంట్లోంచి బయటకొచ్చేస్తారు. బయటకొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది అంతే. హ్మ్. సో, ఇది నార్మల్‌దే. బట్ ఓకే. ఆ చూపెట్టిన విధానం నాకు నచ్చింది. రియాలిటీకి దగ్గరలో ఉంది అని. ఓకే. మేబీ ఇది అందరికి నచ్చదు. ఓకే. ఎందుకంటే మసాలా లేదు దాంట్లో. ఆ! జంప్ స్కేర్స్, హ్మ్. సౌండ్ ఎఫెక్ట్‌లు అవేమి ఉండవు. ఓకే. బట్ బావుంటది ఆ సినిమా. ఓకే. టాప్ 3 క్రైమ్ మూవీస్ అయితే ఏది బాగా థ్రిల్ చేసినవి? మూవీస్ కాదు గానీ, రీసెంట్‌లీ మూవీస్ అంటే ఒకటుంది. రీసెంట్‌లీ చూసాను. హ్మ్. 'లో లైఫ్స్' అని. హ్మ్. దాంట్లో లైక్ ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ థాట్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అది. చాలా హ్మ్. తక్కువ బడ్జెట్‌లో తీశారు. బట్ నేను ఆ స్టోరీ మాత్రం నాకు మస్తు నచ్చింది. హ్మ్. రీసెంట్‌లీ చూసాను నేనది. హ్మ్. అది ఫ్రీగా చూడొచ్చు హ్మ్. 2బీ అనేది. కానీ మన కంట్రీలో అవైలబుల్ లేదు. హ్మ్. బట్ నేను వేరే వెబ్‌సైట్స్ యూజ్ చేసి చూసాను. హ్మ్. రీసెంట్‌గా నచ్చిందంటే 'లో లైఫ్స్' అని హ్మ్. ఒక సినిమా. హ్మ్. బట్ క్రైమ్ గురించి మాట్లాడితే ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీరియల్ కిల్లర్స్. హ్మ్. ఈ సీరియల్ కిల్లర్స్ జానర్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే. దాంట్లో నా ఫేవరెట్ అండ్ ఎవర్ గ్రీన్ వెబ్ సీరీస్ వచ్చేసి 'డెక్స్టర్.' హ్మ్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంటది 'డెక్స్టర్.' ఓకే. ఎక్సలెంట్ ఉంటదది. హ్మ్. మామూలుగా ఉండదు అసలది. చూస్తే మాత్రం మీకు సీరియల్ కిల్లర్స్ పైన ఇంట్రెస్ట్ కలుగుతది. ఓకే. సో, అదొకటి 'డెక్స్టర్.' సెకండ్ వన్ 'లోకి', వచ్చేసి 'డెక్స్టర్'.
లో Okay. ఫైల్స్ లో ఫైల్స్. లో ఫైల్స్ Okay. డెక్స్టర్ Mm. అండ్ మైండ్ హంటర్. ఓకే. మైండ్ హంటర్ ఈజ్ డేవిడ్ ఫించర్ అని ఒక డైరెక్టర్ ఉంటాడు. అతను తీసిన వెబ్ సిరీస్ అది. అంటే అతను Okay. ఒకడే కదా, వేరే డైరెక్టర్స్ కూడా తీశారు వెబ్ సిరీస్ని. ఓకే. దాంట్లో సీరియల్ కిల్లర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తారనమాట. అది సీరియల్ కిల్లర్స్ వాళ్ళ కన్ఫెషన్స్, అంటే వాళ్ళు ఎందుకు ఆ టైంలో నేను అలా ఆలోచించాను, నాకు చంపుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. డిఫరెంట్ ఫెటిషెస్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఫెటిషెస్ ఎలా అంటే అసలు ఇమాజిన్ కూడా చేయలేము అనమాట. సో కొంతమంది సీరియల్ కిల్లర్స్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ రియల్ లైఫ్ నుంచే తీసుకున్నారు వీళ్ళందరినీ. ఓకే. సో ఒక మంచి డాక్యుమెంటరీస్ అవి? డాక్యుమెంటరీస్ కదా, వెబ్ సిరీస్. ఓకే. యా, షోస్ అవి ఓకే. ఎక్సలెంట్ ఉంటాయి. క్రైమ్ కంటే నాకు ఈ టాప్లో ఇవి ఉంటాయి, మైండ్ Okay. హంటర్, డెక్స్టర్ అండ్ దిస్ రీసెంట్లీ లో ఫైల్. ఓకే. ఎందుకు Lights. చంపుతుంటారు? మీరు ఇందాక అన్నప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. అంటే చంపినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే అది సీరియల్ కిల్లర్స్ అంటే ఇదొక డిఫరెంట్ టాపిక్. ఇది మళ్ళీ ఏంటంటే ఈ చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అంటే చిన్నప్పుడు అంటూ ఉంటే నేను ఏముంటుందిలే అని అనుకునేటోడిని. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ గురించి తెలుసుకుంటుంటే రియలీ చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది. పేరెంట్స్ మనతో ఎలా ఉంటున్నారు, వాళ్ళు గొడవలు పడుతున్నారా, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మన పైన ఎఫెక్ట్ పడతాయి. మనం దాని తర్వాత ఆ, అంటే ఇష్యూస్ ఉంటాయి. పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడము, ఆ, కావాల్సిన కేర్ దొరకకపోవడము, ఎవరు మాట్లాడుకోవడానికి లేకపోవడము, ఇలాంటి వల్ల వాళ్ళు ఒక లోన్లీనెస్కి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళే టైం స్పెండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఎక్కువగా జనాల్లో కలవలేరు. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది చిన్న చిన్న వస్తువులని డ్యామేజ్ చేయడం దగ్గర నుంచి. అంటే ఇది చాలా మంది సీరియల్ కిల్లర్స్ని వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నాను, కామన్ పాయింట్స్ అనమాట ఇవి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వస్తువులని డ్యామేజ్ చేస్తారు, ఆ తర్వాత ఫైర్తో థింగ్స్ని తగలబెట్టడానికి ట్రై చేస్తారు, ఆ తర్వాత జంతువులను చంపుతారు, ఆ తర్వాత వాళ్ళు మనుషులను చంపేదాకా వస్తారనమాట. ఇలా వాళ్ళ సైకిల్ అనేది ఇట్లా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతమంది సీరియల్ కిల్లర్స్లో వాళ్ళ ఫాదర్ సరిగ్గా లేకపోవడం. మెయిన్లీ చాలామంది సీరియల్ కిల్లర్స్ లైఫ్లో వాళ్ళ ఫాదర్స్ ఎదర్ చనిపోయి ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. అండ్ వాళ్ళ మదర్ సరిగ్గా పట్టించుకోదు. వాళ్ళ మదర్ ఒకవేళ పట్టించుకున్నా సరే చాలా డామినెంట్ ఉన్న మదర్ అయి ఉంటుంది. సో ఆ పిల్లోడికి ప్రెషర్ ఎక్కువైపోతుంటుంది. అది దేనిపైన ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలో తెలియక ఇలాంటి వాళ్ళపైన చూపిస్తూ ఉంటారు, మనుషులపైన, జంతువులపైన వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఓకే. సో ఇలా చదువుతూ ఉన్నాను. నా రీసెర్చ్ అంటే లైక్ అనొచ్చు రీసెర్చ్ అని, దానిపై నడుస్తుంది. మేబీ ఫ్యూచర్లో నేను ఒక ఇప్పుడు తక్కువనే ఏజ్, బట్ ఒక 15 years తర్వాత నేను తీయచ్చేమో. అంటే అప్పటిదాకా కొన్ని పెట్టుకున్నా, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత సినిమాలు మంచి తీసుకుందాం. హారర్ డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయినట్టున్నారు అయితే. చెప్పలేం, హారర్ అని కాదు, లైక్ తీయచ్చు, హారర్ క్రైమ్ తీయచ్చు, బట్ నాకు ఫ్యాంటసీ ఇష్టం, నాకు ఎక్కువ. ఓకే. అంటే ఈ హ్యారీ పాటర్ సినిమా ఉంటుంది కదా, మ్యాజికల్ వరల్డ్స్, అలాంటి క్రియేట్ చేయడం ఇష్టం. మేబీ ఫ్యూచర్లో తీయచ్చేమో. జరగని వాటిని జరిగినట్టుగా చూపించడం, అటువంటి వాటిని యా ఆ టైప్ ఆఫ్, అంటే నమ్మశక్యంగా లేని వాటిని చూపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. యా. సో అంటే కొత్త ప్రపంచాలు క్రియేట్ చేయడం అనమాట. నా రూల్స్ నా ఇష్టం అంతే. ఓకే.